ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా తక్కువ పోటీతో మీరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి అవకాశం అవుతుంది. స్టార్టింగ్ మీకు అప్ టు 35,000 వరకు కూడా సాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆన్లైన్లోనే ఒక జాబ్స్కి అయితే మనము అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. 10th క్లాస్ అర్హతతో జాబ్స్ కోసం చూసే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసి వెంటనే అప్లై అయితే చేయండి. వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్కి వర్తించేటువంటి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, లైక్ ఇంకా మనకి బెనిఫిట్స్ వచ్చేసి ఎల్టీసీ, మెడికల్ రీయింబర్స్మెంట్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఇక్కడ ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఏదైతే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయో, సో దీనికి కేవలం మీకు ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఎవరైతే ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళు డెఫినెట్గా అయితే జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి చూడండి, నార్మల్గా మనకి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటామో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంది. ఇక్కడ జస్ట్ మీకు 10th క్లాస్ బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ విధంగా ప్రతి సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు. 2 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ అది ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో మినిమం 40% వస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారనమాట. సో నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అంటే కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అప్లికేషన్స్ పైన ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారనమాట. సో మనకి టెస్ట్ వచ్చేసి 50 మార్కులకి అయితే ఉంటుంది. 15 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో జస్ట్ మీరు 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఏదైతే మనకి రిటర్న్ టెస్ట్ ఉందో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ అయితే ఉందో, సో దీన్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని ఇక్కడ సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో, ఈ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఏంటంటే ఇక్కడ కూడా మనకి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కాకపోతే ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి పెరగడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్టెనోగ్రాఫర్స్ పోస్ట్లకి 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. షార్ట్ హ్యాండ్కి సంబంధించి మీకు 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి మినిమం స్పీడ్ అయితే ఉండాలి. టైపింగ్లో 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. 10 మినిట్స్ అయితే ఉంటుంది. 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. ఎంటీఎస్కి సంబంధించి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించవచ్చు, స్టెనోగ్రఫీకి సంబంధించవచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏ టాపిక్స్ అనేవి మీరు చదవాలి, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క సెక్షన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఇచ్చారో ఇవి మాత్రమే మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలో మీకు ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో మనకి నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మనకి ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ పోటీతో మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి పోస్టుల వారీగా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం అప్ టు మీకు 35,000 వరకు అయితే సాలరీ వస్తుంది. ఈ ఎంటీఎస్ అంటే
అటెండర్ లెవెల్ జాబ్ వచ్చేసి మనకి ఇది గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తుంది. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీకు రిటర్న్ టెస్ట్తో పాటు కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి స్టెనోగ్రాఫర్కి సంబంధించి వేకెన్సీకి లెవెల్ 4th ప్రకారం దాదాపుగా మీకు 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండి, షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్, దాంతోపాటు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి వేకెన్సీ మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీనికి కూడా మనకి ఆల్రెడీ చెప్పాను కదా, రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అటానమస్ రీసెర్చ్ సెంటర్ యూజీసీకి సంబంధించినటువంటి ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ ఇది గవర్నమెంట్కి సంబంధించి. సో ఈ సంస్థ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకి విద్యాశాఖ కింద అయితే పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. విద్యాశాఖకి సంబంధించి సంస్థలోనే ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. చాలామంది ఈ యొక్క నోటిఫికేషన్ అయితే స్కిప్ చేస్తారు, ఎందుకంటే మనకి లొకేషన్ చూసేసి చాలా దూరం కదా, మనకి ఎందుకు ఇది అవసరమా అని చెప్పేసి అనుకుంటారు. సో మీరు కనుక తక్కువ పోటీతో గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం సో ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలు 250 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి. ఆ యొక్క ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చూపిస్తాను. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అదే ఇన్స్టిట్యూట్లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి సో చాలామంది మనకి లొకేషన్ అనేది దూరం అని చెప్పేసి ఎక్కువ అప్లికేషన్స్ అయితే పెట్టారు. కాబట్టి తక్కువ పోటీతో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అప్లై అయితే చేసేసేయండి. జాబ్స్కి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంటే నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసింది. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. 4th నవంబర్ వరకు అప్లై చేసుకోవడానికి మీకు టైం ఇచ్చారు కాబట్టి సో మీరు ఆ డేట్ లోపు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైతే చాలా తక్కువ పోటీతో గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.